ఆర్ యు రెడీ? మన కన్నులు యేసు వైపు ఉండాలి. మన కన్నులు యేసు వైపు ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పేది, మనం విశ్వాస యాత్రలో ఉన్నాం, క్రైస్తవ జీవితంలో మనం ఉన్నాం, యేసయ్యని వెంబడిస్తున్నాం. మన కన్నులు యేసు వైపు ఉండాలి. సాతానుగాడు మన కన్నులు యేసు వైపు ఉండనీయకుండా అనేకమైన డిస్ట్రాక్షన్ తీసుకొస్తాడు. మనల్ని డిస్ట్రాక్ట్ చేసి యేసు వైపు మన కన్నులు ఉండనీయకుండా చేస్తాడు. మన పిల్లల సమస్య, మన బిడ్డల ఫీజు సమస్య, రేపు ఫైనల్, రేపటి రోజున కట్టేయాలి, వీటన్నిటి వైపు మన ఆలోచనలు చెదరగొడతాడు, మన తలంపులు చెదరగొడతాడు. అటువంటప్పుడు నీ కన్నులు యేసు వైపు ఉండాలి. నీ సమస్య వైపు కాదు. అది నీ బాబుది ఎంత పెద్ద సమస్య అయి ఉండొచ్చు, మీ నాన్నగారిది ఎంత పెద్ద రోగమైన ఉండొచ్చు, నీ అమ్మది సమస్య పెద్దదై ఉండొచ్చు, నీ తమ్ముడిది, మీ అన్నయ్యది, మీ అక్కది, మీ చెల్లిది, నీ బిడ్డలది సమస్య పెద్దదై ఉండొచ్చు. కానీ నీ నేత్రాలు మాత్రం, నీ తలంపులు మాత్రం, నీ మనస్సు మాత్రం ఆయన వైపు నువ్వు ఉండాలి. యేసు వైపు నువ్వు లక్ష్యం ఉంచాలి. ఎప్పుడైతే యేసు వైపు నువ్వు లక్ష్యం ఉంచుతావో మిగతా వాటన్నిటినీ ఆయన చూసుకుంటాడు. మోషే తన యొక్క కన్నులు దేవాది దేవుని వైపు ఉన్నాయి. ఎందుకు తెలుసా? 10 లక్షల నుండి 20 లక్షల మందిని పోషించడం మాటలు కాదు, నీకు 5గురిని పెంచడానికే తల ప్రాణం తోకకొస్తుంది. ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు, ఇల్లు విడిచి పారిపోతున్నారు. 10 లక్షల నుండి 20 లక్షలను 30 లక్షల వరకు పోషించడానికి ఒక పక్కనేమో జనాలు ఏమన్నారు తెలుసా? నీకు చేత కాకపోతే ఎర్ర సముద్రం తీసుకొచ్చే ఎందుకయ్యా, నాయకత్వ లక్ష్యం లేదు. ఏ స్టేజ్ నిన్ను పిలిచింది టీవీ ప్రసంగికుడు కాదు, ఈ రోజు నిన్ను పిలిచింది సృష్టికర్త. ఏ సమస్య నీ చుట్టూ ఉండని, నీ నేత్రాలు ఆయన మీద ఉండును గాక, నీ కన్నులు ఆయన మీద ఉండును గాక. మోషే చేత గమ్యానికి నడిపించిన దేవుడు ఈ రోజు భయపడుతున్న నీతో చెప్పమంటున్నాడు, నిన్ను నేను నడిపిస్తా, కానీ నీ కన్నులు నా వైపు ఉండాలి. అపోస్తలుడైన పౌలు యొక్క కళ్ళు, ఆయన లక్ష్యం యేసు వైపు ఉన్నాయి. ఒక పక్కన పొగుడుతున్నారు, ఒక పక్కన తిడుతున్నారు, ఒక పక్కన నోటికొచ్చిన మాట్లాడుతున్నారు. ఇటువంటి మధ్యలో ఆయన లక్ష్యం యేసు వైపే. అందుకే అన్నాడు, మంచి పోరాటం పోరాడితిని, పరుగు తుదముట్టించితిని. నేను పోరాడా, పరిగెత్తా, పక్కన వాళ్ళని చూసి కాదు, యేసు వైపు చూచి నేను పరిగెత్తా. ఈరోజు ఎవరి వైపు నువ్వు చూసినా నువ్వు కృంగిపోతావు, నువ్వు నలిగిపోతావు. డబ్బు నీ చేతిలో లేకపోయినప్పుడు, ఆస్తి నీ దగ్గర లేకపోయినప్పుడు, పలుకుబడి నీ దగ్గర లేనపోయినప్పుడు, పలుకుబడి నీతో లేనప్పుడు నువ్వు కృంగిపోతావు. యేసు వైపు నువ్వు చూడగలిగితే లక్ష్యానికి నువ్వు వెళ్ళగలవు. ఒకరోజు ఇండియాకి ఇంగ్లాండ్కి క్రికెట్ జరుగుతుందంట. ఏం జరుగుతుంది? భారతదేశానికి ఇంగ్లాండ్ క్రికెట్ జరుగుతుంది. బ్యాటింగ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు. ఒకే ఒక బాల్, ఆ ఒక్క బాల్లో ఒకరిని తీయాలి. ఏం చేయాలి? ఒక్క బాల్, 1 బాల్ 1 రన్. ఇంగ్లాండ్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. 1 బాల్ హిట్ చేస్తే 1 రన్ వస్తే ఇండియా గెలిచిద్ది. ఆ 1 బాల్ హిట్ చేయకపోతే ఇంగ్లాండ్ గెలుస్తారు. ఈయన గ్రీజులో ఉన్నాడు, బ్యాట్ పట్టుకున్నాడు, ఆ బౌలర్ వస్తున్నాడు. ఇటు పక్కన ఇంగ్లాండ్ సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు, ఇటు పక్కన ఇండియాకి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు కేకలు పెట్టి గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది ఊ అంటున్నారు, కొంతమంది అంటున్నారు, కొంతమంది అంటున్నారు, కొంతమంది అంటున్నారు, కొంతమంది కేకలు పెట్టేస్తున్నారు. ఇటువంటి కేకలు పెడుతుండగా ఈయన గ్రీస్ దగ్గర నుంచున్నాడు. బాల్ వచ్చింది, పాట్మని కొట్టాడు, వెళ్ళిపోయి సిక్సర్కి వెళ్ళిపోయింది. ఆ రోజు ఇండియా గెలిచింది. ఒక కొత్త పేపర్గా నేను బయట తీసుకురాబోతున్నా. 2 చేతులు పైకెత్తి, యేసయ్యా మైటీ గాడ్, 2 చేతులు పైకెత్తి, యేసయ్యా. ఈ పగటి వేళ నువ్వు చేతులు పైకెత్తుతుండగా నీ కన్నులు యేసు వైపు ఉంచు.
ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సమస్యలు లేని వాళ్ళు ఎవరో చూపెట్టండి ప్రపంచంలో. దుఃఖం లేని వాళ్ళు ఎవరో ఈ ప్రపంచంలో చూపెట్టండి. ఇబ్బంది లేని వాళ్ళు ఎవరో ఈ ప్రపంచంలో చూపెట్టండి. రాష్ట్రపతికి రాష్ట్రపతి సమస్య, ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి సమస్య, చిన్న చిన్న నాయకులకి ఆ సమస్య, ప్రతి ఒక్కడికి ఎల్కేజీ పిల్లోడికి ఎల్కేజీ సమస్య, స్కూల్కి వెళ్ళటమే సమస్య, అమ్మతో ఉండటమే శ్రేష్టం. కానీ అన్నీ అవసరం లేదు, మనకి ఒకే ఒక గురి. నీ కన్నులు ఆయన మీద ఉంచు. హల్లెలూయా. మనకు ఒక ఆయన ఉన్నాడు, నడిపించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి. నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు యెహోషువతో చెప్పాడు, ఎరికో కోట గోడల చుట్టూ తిరగండి. ఎరికో కోట గోడల చుట్టూ తిరుగుతుండగా కనీసం కోట గోడ క్రాక్ గోడ ఇవ్వట్ల, కనీసం ఓగన కూడా ఓగట్ల. దేవుడు మాట్లాడొద్దన్నాడు. అలా తిరుగుతుంటే ఒక్కొక్కడు మనసులో అంట, మన పిచ్చా లేకపోతే ఏంటిది, ఇలా తిరుగుతున్నాం, ఇలా పిచ్చోళ్ళలాగా, ఇలా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం ఏంటి, ఇలా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం ఏంటి, ఇలా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం ఏంటి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే పిచ్చోళ్ళలాగా ఆఫీస్కి ఇంటికి, పిచ్చోళ్ళలాగా బ్యాంకు ఇంటికి, పిచ్చోళ్ళలాగా అధికారికి ఇంటికి, పిచ్చోళ్ళలాగా షాప్కి ఇంటికి, పిచ్చోళ్ళలాగా ఇంటికి నీ ఆఫీస్కి తిరుగుతున్నావా? భయపడద్దు. ఎంత తిప్పినా కొన్ని రోజులే, ఎన్ని తిప్పినా కొన్ని రోజులే. నా దేవుడు దాన్ని కూర్చి ఆ దీవెనలోనికి అడుగు పెట్టగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ తిరిగాడు. కానీ ఒక్కొక్కల మనసులో ఒక్కొక్క తలంపులు ఉన్నాయి. వాటిని ఏమీ లక్ష్యం చేయలా. దేవుని మాట వైపే తన గురి ఉంచాడు, దేవుని మాట వైపే లక్ష్యం ఉంచాడు. ఎరికో కోట గోడలు కూలినాయి. నేను ఒక సంఘటన విన్నా. ఒక యవనస్తుడు, ఎవరండి చెప్పండి, ఎవరో ఒక యవనస్తుడు ఒక యవనస్తురాల్ని ప్రేమించాడు. తన ప్రేమ తెలియపరచడానికి వారానికి ఒక్కరోజు గిఫ్ట్ పంపించాడు. ఏంటిది? తన ప్రేమ తెలియపరచడానికి, తెలియజేసుకోవడానికి వారానికి ఒక గిఫ్ట్. సూపర్ లవర్ అండి బాబాయ్. వారానికి ఒక గిఫ్ట్. ఈయన వెళ్ళి ఇచ్చేవాడు కాదు, కొరియర్తో పంపించేవాడు. దీంట్లో డిటిడిసి అని ఉందే, అటువంటి కొరియర్లో ప్రతి వారం ఒక గిఫ్ట్ పంపించాడు. అలా 90 వారాలు పంపించాడు. వెంటనే ఈ యవనస్తురాలు ప్రేమించింది, యవనస్తురాలు ఇష్టపడింది. ఎవరిని తెలుసా? పంపించిన ఆయన కాదు, కొరియర్ బాయ్ని. ఈ రోజున సృష్టికర్త అయిన యేసయ్య ప్రతిరోజు నీకు గిఫ్ట్ పంపిస్తున్నాడు. ప్రతి శుక్రవారం నీకు గిఫ్ట్ పంపిస్తున్నాడు. ప్రతి ఆదివారం గిఫ్ట్ పంపిస్తున్నాడు. మీరు ప్రేమించేది ఎవరిని తెలుసా? గౌరవించేది ఎవరిని తెలుసా? గణపరిచేది ఎవరిని తెలుసా? యేసయ్యని కాదు ప్రేమించేది, పాస్టర్ గారైనా నన్ను ప్రేమిస్తున్నారు, ఈ కొరియర్ బాయ్ని ప్రేమిస్తున్నారు. ప్రతిరోజు యేసయ్య గిఫ్ట్లు పంపిస్తున్నాడు. ప్రతి శుక్రవారం గిఫ్ట్లు పంపిస్తున్నాడు. ప్రతి ఆదివారం గిఫ్ట్లు పంపిస్తున్నారు. కానీ మనం ప్రేమించేది ఎవరు తెలుసా? యేసయ్యని కాదు, కొరియర్ బాయ్స్ అయిన పాస్టర్స్ని, సువార్తికులను, ప్రవక్తలను ప్రేమిస్తున్నాం. నా యేసయ్య అనేది కొరియర్ బాయ్లను కాదు, మీరు నన్ను ప్రేమించాలి. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ అద్భుతాలు చేపించింది నేను, ఈ ఎర్ర సముద్రం పాయలు చేపించింది నేను, ఈ మహత్కార్యాలు చేసింది నేను, అన్నం పెట్టించింది, మన్నా ఇచ్చింది నేను, సూచక్రియలు చేపించింది నేను. కానీ కొరియర్ బాయ్ అయినా మోషేని గౌరవిస్తున్నారు, మోషేని ప్రేమిస్తున్నారు. ఆయన కంటే నేను గొప్పవాడిని. ఈ రోజున యేసయ్య
మోషే కంటే గొప్పవాడు. పేతురు యోహానులు శృంగారపు దేవాలయం ఎదుట వెళ్ళారు. శృంగారపు దేవాలయం ఎదుట వెళ్తుండగా అక్కడ పుట్టక నుండి 40 సంవత్సరాల నుండి పుట్టక నుండి కుంటివాడు అక్కడ దారి పక్కన కూర్చుంటే పేతురు యోహానులు వెళ్ళి అన్నాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమన్నాడు. దబేలని లేచి నిలబడ్డాడు. కుంటివాడు దిగ్గున లేచి నిలబడ్డాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. వెంటనే పేతురు అన్నమాట, మీరందరూ మమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తారేంటయ్యా, ఇదేదో మా భక్తి బట్టి జరిగినట్లు, మా శక్తి వలన జరిగినట్లు, మా భక్తి వలన జరిగినట్లు, మా శక్తి వలన జరిగినట్లు, ఇదేదో మా ఎబిలిటీ లాగా, ఇదేదో మా సామర్థ్యం లాగా, వీఆర్ ఓన్లీ కొరియర్ బాయ్స్. దీన్ని పంపించింది నజరేయుడైన యేసయ్య. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో కొరియర్ బాయ్ అయిన ఈ చార్ల్స్ జేకబ్ ని, ఈ సజీబాబుని మాత్రమే కాదు, ఆ సర్వశక్తి గల దేవుడు నీ ప్రార్థన ద్వారా, ఆమేనండి, నీ ప్రార్థన ద్వారా, నువ్వు ప్రార్థన చేయడానికి రెడీ అయితే, నువ్వు మోకాలుంచడానికి రెడీ అయితే, యేసయ్య నీ ప్రార్థన ద్వారా కూడా కొంతమందిని మళ్ళా దేవుడు బలపరచబోతున్నాడు. దేవుని మందిరానికి దేవుడు నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్ అనండి. థ్యాంక్ యూ జీసస్ అనండి. థ్యాంక్ యూ జీసస్. సరే చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా చెప్పండి, జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ మోసెస్. మోసెస్ ఎవరు మాత్రమే? కొరియర్ బాయ్. మొత్తం ఇచ్చింది ఎవరు? మనకి ఎవరే కావాలి? కాదే, కొరియర్ బాయ్లే కావాలా? అసలైన వాళ్ళు వద్దు. యూదా ప్రజలకు ఎవరే కావాలా? కొరియర్ బాయే కావాలా? ఎవరొద్దు? అసలైన వద్దు. ఈరోజు విశ్వాసులకు ఎవరు కావాలా? కొరియర్ బాయ్ అయినా నేనే కావాలా, కానీ ఎవరు అక్కర్లా? యేసయ్య అక్కర్లా, కానీ ఈరోజు రివర్స్ అవ్వాలా. కొరియర్ బాయ్ మాకు అక్కర్లా, యేసయ్య మాకు కావాలి. ఈరోజు కరియర్ బాయ్ అయిన పాస్టర్ గారు అన్నయ్యకి అక్కర్లా, యేసయ్య మాకు కావాలి. ఆర్ యు రెడీ? అంకుల్ గారు చప్పట్లు కొట్టలేకపోతున్నారు, చాలా వేదనలో ఉన్నట్టున్నారు. రెడీ, 1 2 3, యేసయ్యకి చప్పట్లు. హల్లెలూయా. ఈ రోజు నుండి అసలైన ఆయన ప్రేమించండి, కొరియర్ బాయ్లను ప్రేమించకండి. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళగానే అద్భుతాలు, సూచక్రియలు, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతం చేశాడు అక్కడ. కొర్నేలి ఆయన పాదాలకి సాష్టాంగ పడుతుంటే, ఏటయా బాబు నా పాదాలు పడతావేటయా? ఎందుకు పడుతున్నావు నువ్వు? నేను కొరియర్ బాయ్ మాత్రమే. ఆయనే మొత్తం. ఆయన పేతురు కంటే గొప్పవాడు. ఆయన ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుతుంది. ప్రతి ఇల్లును కట్టువాడు దేవుడే. ఎవరైనా యేసయ్య. ఆయన మోషే కంటే గొప్పవాడు. ఆయన ఇల్లు గొప్పదా? ఇల్లు కట్టించిన వాడు గొప్పవాడా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఇల్లు, దాన్ని కట్టినవాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు గొప్పవాళ్ళ, దాన్ని కట్టిన దేవుడు గొప్పవాడా? ఇది పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు, అన్నం లేకుండా మరణిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు, కరువులో మరణించబోతున్న ఇశ్రాయేలు ప్రజలు, బానిసల తనములో మరణించవలసిన ప్రజల్ని మరణించకుండా నేను కట్టా. మోషే కాదు కట్టింది, నేను కట్టా. ఆయన కంటే యేసయ్య గొప్పవాడు. జీసస్ ఈజ్ అవర్ గ్రేట్ బిల్డర్.
అసలు రియల్ ఎస్టేట్ అయిందే మొత్తం. ఆర్ యు రెడీ? రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు బాధపడకండి, అసలు బిల్డర్ ఆయనే కన్స్ట్రక్టర్. మీకు తెలుసు ఆయన ఎంత గొప్ప బిల్డర్ అంటే, ఏ బిల్డర్ కూడా ఒక బిల్డింగ్ కట్టి, ఒక అపార్ట్మెంట్ కట్టి, ఈ గుమ్మం బాగోలా, ఈ కిటికీ బాగోలా, ఇక్కడ లీక్ అవుతుంది, ఈ గోడ ఉండవలసిన చోట లేదు అని ఎవడ కూడా వదిలేసి ఏ బిల్డర్ కూడా వెళ్ళడు. ఎందుకని? దాంట్లో ఆయన రక్తం పోశాడు, దాంట్లో ఆయన శ్రమను పోశాడు, దాంట్లో ఆయన చెమటనిచ్చాడు, దాంట్లో తన ధనాన్ని ఇచ్చాడు, తన జ్ఞానాన్ని ఇచ్చాడు, తన సామర్థ్యం ఇచ్చాడు. ఏ బిల్డర్ కూడా దాన్ని వదలడు. ఆమె నల్లదే వదలడు. రిపేర్ చేస్తాడు, తలుపు మారుస్తాడు, కిటికీలు మారుస్తాడు, లీకేజ్ లేకుండా చేస్తాడు. అక్కడ ఉండకూడని గోడ శిథిలపరిచి మళ్ళా వేరే చోట కడతాడు, మళ్ళా తాజాతనం తీసుకొస్తాడు, బ్రాండ్ న్యూగా తీసుకొస్తాడు. నువ్వు ఆయన చేత కట్టబడిన వ్యక్తివి, నువ్వు ఆయన చేత కట్టబడిన దానివి, ఆయన చేత కట్టబడిన వాణ్ణి. సాతానుగాడు వచ్చి కిరికిరి చేసినా, అటు డాగు తీసుకొచ్చినా, ఇటు మచ్చ తీసుకొచ్చినా, ఈ బిల్డర్ యొక్క ప్రాణం నీలో ఉంది, ఈ బిల్డర్ యొక్క రక్తం నీలో ఉంది. నీ పెదాలని సరి చేస్తాడు, నీ కన్నులను సరి చేస్తాడు, నీ ఆలోచనలు సరి చేస్తాడు, నీ హృదయాన్ని సరి చేస్తాడు. ఆయన ఏమైతే ఉద్దేశించాడో ఆ బిల్డింగ్ లో కనబడేటట్టు చేస్తాడు. ఈ రోజు ఆయన నిన్ను కట్టేస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే నిన్ను ఆయన వదలట్లా, అందుకే నేను విడిచిపెట్టట్లా. ఎన్ని ఆడుకున్నా ఆ బిల్డర్ యొక్క రక్తం ఉంది, ఆ బిల్డర్ యొక్క జ్ఞానం, ఆ బిల్డర్ యొక్క సామర్థ్యం, ఆ బిల్డర్ యొక్క బలం అంతా నీలో దారపోశాడు. ఎవడో వచ్చి పాడు చేస్తే అంత చీపుగా వదిలేవాడు కాదు ఆయన. పాడు చేసేదాన్ని తన రక్తముతో కంచె వేసి మరలా ఆడుకోకుండా చేస్తాడు. ఈ రోజున ఒక్క క్షణం పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మంగా చెప్పమంటున్నాడు. నవంబర్ నెల దాకా నీ శరీరంతో ఆడుకున్నాడు, నీ మనసుతో ఆడుకున్నాడు, నీ తలంపుతో ఆడుకున్నాడు. అయినా బిల్డర్ విడిచిపెట్టలేదు గనక నీకేమీ అవ్వలా. ఇంకొకసారి ఆడుకోనివ్వకుండా ఒక ఫెన్స్ అయిపోతున్నాడు ఆయన. ఎలక్ట్రిసిటీ ఫెన్స్ కాదు, యూదా గోత్రపు కోటమ సింహం. ఏ శత్రువు నిన్ను తాకలేడు, ఏ దురాత్మ నిన్ను తాకలేదు, ఏ చేతబడి శక్తి నిన్ను తాకలేదు. యేసయ్య లేచి అద్భుతం చేయును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మోషే కంటే గొప్పవాడు. నీ కన్నులు ఆయన వైపున్నని. హల్లెలూయా. ఈ రోజున కొరియర్ బాయ్ని ప్రేమించడం కాదు, ఇచ్చిన ఆయన ప్రేమించాలి. నజరేయుడైన యేసయ్య నామములో మరలా ఆడుకోనీయకుండా నీకు ఒక గొప్ప ఫెన్స్ వేస్తున్నాడు. యేసయ్య రక్తమన్నా కంచె నీ మీద వేస్తున్నాడు.